బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ మూవీ బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ పై నెత్తి నోరు బాదుకుంటోంది చైనా. బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ టీజర్ రిలీజ్ కాగానే కాలు కాలిన పిల్లిలా కేకలు పెడుతోంది. చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ అవాకులు చెవాకులు పేలుస్తోంది. అసత్యాలతో చైనాపై బురద జల్లేందుకు సినిమా తీస్తున్నారని, చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ నోరు పారేసుకుంది. గాల్వన్ లోయలో చైనా భారత్ బలగాల ఘర్షణను సినిమాలో తప్పుగా చూపుతున్నారని అర్థమవుతోందని చైనా విమర్శిస్తోంది. ఈ మూవీ జాతీయవాద మెలో డ్రామాగా నోటుకొచ్చినట్టు కూస్తోంది. గాల్వన్ లోయలో ఘర్షణలకు భారత సైనికులే కారణమని తమ దుందుడుకు ప్రయత్నాన్ని సమర్థించుకుంటోంది. గాల్వన్ లోయ ఘర్షణపై అంతర్జాతీయ సమాజాన్ని తప్పుద్రోవ పట్టించిందని అసత్యాలు వల్లెవేసింది డ్రాగన్ కంట్రీ. తమ దేశ సైనికుల సంకల్పాన్ని సల్మాన్ ఖాన్ మూవీ కదిలించలేదని వ్యాఖ్యానించింది. 5 ఏళ్ల క్రితం అంటే 2020 జూన్లో 2 దేశాల సరిహద్దుల్లోని గాల్వన్ లోయలో భారత్ చైనా బలగాలు తలపడ్డాయి. ఇరు దేశాల సైనికుల మధ్య భీకరంగా ఘర్షణ జరిగింది. భారత సైనికులపై చైనా బలగాలు మెరుపు దాడి చేయడంతో తిప్పికొట్టారు మన జవాన్లు. ఈ ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబుతో పాటు 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. చైనా వైపు కూడా భారీగా ప్రాణ నష్టం జరిగింది. అయినా చైనా మాత్రం ఆ వివరాలు బహిర్గతం చెయ్యలేదు. గాల్వన్ లోయలో భారత సైనికుల వీరోచిత పోరాటం స్ఫూర్తిగా బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ తెరకెక్కుతోంది. సల్మాన్ ఖాన్ కథానాయకుడు. సినిమాకు అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. సల్మాన్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. చావుకి భయపడడం ఎందుకు? అది అనివార్యం. సైనికులారా గుర్తుంచుకోండి, మీకు గాయమైతే దాన్ని పతకంలా భావించండి. మృత్యువు ఎదురైతే వందనం చేసి ఈ రోజు కాదు బహుశా మరోసారి అని చెప్పండి అంటూ టీజర్లో సల్మాన్ చెప్పిన డైలాగ్స్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. కల్నల్ సంతోష్ బాబు రోల్ ని సల్మాన్ ఖాన్ పోషించినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ టీజర్ పై అవాకులు చెవాకులు పేలుస్తోంది చైనా మీడియా. మరోవైపు బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ పై చైనా విమర్శలను తిప్పికొట్టింది భారత్ ప్రభుత్వం. క్రియేటివ్ ఫ్రీడమ్ ని గౌరవించాలన్నారు. సినిమా కథకులు తాము నమ్మిన విషయాలను స్వేచ్ఛగా చెప్తారు. సినిమాను రాజకీయం చేయటం తగదని చైనాకు చెప్పొచ్చని స్పష్టం చేసింది భారత ప్రభుత్వం.